నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే ఊర్లలో ఇండ్ల మధ్యలో పశువులను నిర్మించకుండా బయట ల్యాండ్ను యాక్టిఫై చేసి ఒక షెడ్యూల వసతి గృహాలను నిర్మించింది. అయితే సిద్దిపేట జిల్లాలో ఇరుకోడు గ్రామంలో కూడా అదేవిధంగా సుమారు 2022 సంవత్సరంలో ₹1,00,00,000తోని సుమారు ఒక 10 నుంచి 11 షెడ్యూలతో నిర్మించిన ఏదైతే ఈ పశువుల షెడ్యూలు ఈ నిర్మానుష్యంగా ఉన్న షెడ్యూలపై ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సిద్దిపేట జిల్లాలో ఈ పశువులకు సంబంధించి వసతి షెడ్యూలను అయితే నిర్మించింది. దరిదాపు సిద్దిపేట జిల్లాలోని ఇరుకోడు గ్రామంలో నిర్మించిన ఈ షెడ్డు ₹1,00,00,000తో నిర్మించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత, అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పటి నుంచే ఈ షెడ్డు ఎలాంటి వసతులు లేకుండా నిర్మానుష్యంగా అసలు పక్కన పెట్టి పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. దరిదాపు ఈ అంచనా విలువ తేదీ 24/3/2022 సంవత్సరంలో జరిగిన ఈ ఓపెనింగు ఈ ప్రతి షెడ్యూలో అయినా ఏ షెడ్డు వెటర్నరీ డిస్పెన్సరీ పశువులకు సంబంధించింది ఏదైనా పాడుబడ్డట్టుగానే ఉన్నది. గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ షెడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకోసం ఇట్లా పక్కన పెట్టిర్రు? అసలు దీంట్లకు పశువులకు సంబంధించి ఈ రూమ్లను మొత్తం పడవ పెట్టేసి అసలు పనికి రాకుండా ఇలా చూస్తున్నాం కదా మనము. ఈ ఐటమ్స్ అన్నీ పనికి రాకుండా పశువులకు సంబంధించి మెడిసిన్ అన్నీ పక్కన పడేసి అసలు దీన్ని పట్టించుకోకుండా ఏ గదికి చూసినా తాళాలు వేసి ఉంచడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది ఏదైతే ఈ కమిటీ హాల్ ఉందో ఈ కమిటీ హాల్ ఇట్లా నిర్మానుష్యంగానే ఉన్నది. అసలు దీనికి దీనికి సంబంధించి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా లేదా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమా? సుమారు ఇది 2022 అంటే దరిదాపు ఒక 3 సంవత్సరాలు గడుస్తున్నది నిర్మించి కూడా. మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా పక్కన పెట్టిర్రు? ఈ హాళ్ళన్నీ ఈ డెలివరీ షెడ్డు ఇది నిర్మానుష్యంగానే ఉన్నది. కనీసం ఈ ఉన్న దరిదాపు సుమారు ఒక 10 నుంచి 11, 12 షెడ్యూలు ఉంటాయి. ఈ షెడ్యూలు ప్రతి ఒక్క షెడ్డు కూడా అన్ని నిర్మానుష్యంగానే ఈ చెట్లు మొలిచి గడ్డి మొలిచి ఇవన్నీ మొత్తం పక్కన పడేసారు. ఇక్కడ ఏదైతే పెండతోని పిడికలు తయారు చేసే ప్రదేశము, ఈ ప్రదేశం కూడా ఇట్లనే ఖాళీ ప్లేస్లో ఉన్నది. మొత్తం చెట్టు చెదారం మొత్తం ఎట్లా అంటే చెట్లు మొలుస్తున్నాయి. దీనికి దరిదాపు ఒక ₹1,00,00,000తోని ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఎందుకోసం ఇట్లా పక్కన పెట్టిర్రు? ఈ ప్రాజెక్టు కోసం ఈ ల్యాండ్ సర్వే చేసి ఇదంతా చేసిన ప్రభుత్వము రైతులకు అటు మేలు జరుగుతుందని చెప్పి ఇట్లా నిర్మించిన ఈ ప్రాజెక్టును మరి ప్రభుత్వము మారిన తర్వాత కూడా ఇటు మరి అధికారుల నిర్లక్ష్యమా లేదా నాయకుల నిర్లక్ష్యమా? ఇక్కడ చూస్తున్నాం కదా మనం, బర్రెలకు సంబంధించిన ఇంజెక్షన్ షెడ్డు, అక్కడ చూస్తున్నాం వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ కూడా మొత్తం అసలు వాటర్ లేకుండా నిర్మానుష్యంగా చెట్ల మధ్యలో వాటర్ ట్యాంక్ చుట్టూ చెట్లు మొలిచినాయి. మొత్తం ఏదైతే ఈ బ్లాక్లు ఉన్నాయో సంబంధించినవి, ఏదైతే ఈ సిద్దిపేట జిల్లాలోని ఇరుకోడు గ్రామంలో ఈ పశువులకు సంబంధించిన వసతి గృహాలను నిర్మించారో ఈ షెడ్యూలను మొత్తం అసలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పి నిర్మాణం చేపట్టి సుమారు ₹1,00,00,000తో నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టును ఎందుకు ఇలా నిర్మానుష్యంగా ఉంచారు? ప్రజలకు అటు రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశం కొద్దిగా కట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం ఎక్కడికక్కడ అసలు మొత్తం గడ్డి చెట్లు చెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకోసం ఇట్లా మరి పక్కన పెట్టిర్రు? ఈ ప్రాజెక్టులో ఏదైతే విద్యుత్ సంబంధించి కూడా సోలార్ దాంతోనే తయారైంది. ఈ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో బ్లాక్లో మొత్తం అప్పుడు ఏదైతే ఎలక్ట్రీషియన్ చేయించారో ఎలక్ట్రీషియన్ బోర్డులు కూడా మొత్తం పగిలిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ. ఈ హౌజులు ఏదైతే పశువులకు సంబంధించి నీళ్లు పెట్టే హౌజులు మొత్తం ఎక్కడ చూసినా అసలు ఈ వసతి గృహాలలో మొత్తం చెట్లు తప్ప అసలు ఏం కనబడడం లేదు. ఇలా చూస్తున్నాం, ఇది ఎప్పటికీ వర్షం నీళ్ళు తప్ప ఇందులో అసలు ఈ హౌజులలో ఏం లేకుండా అది చేసిరు కనిపిస్తుంది కదా మనకు. ఈ బ్లాకులు ఏదైతే దరిదాపు ఒక 11 బ్లాకులు ఉన్నాయి, 11 బ్లాకులు మొత్తం దుమారం చెత్త మొత్తం అసలు ఎట్లా అంటే అసలు ఇక ఇది పడబడ్డట్టుగా మొత్తం అయిపోయింది. చూస్తున్నాం కదా ఇక్కడ ఈ షెడ్డులో సీసీ ఫుటేజ్లు కూడా ఎట్లా అంటే అసలు ఒక అంచనా ప్రకారం ఇట్లా మంచిగా పశువులకు సంబంధించి ఇట్లా చేయాలని చేసిర్రా? అసలు ఎందుకోసం చేసిర్రు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల
ఇది నాయకుల లోపం లాగానే కనిపిస్తున్నది. అటు అధికారులు అయితే ఏ అధికారులైనా కానీ నాయకులు చెప్పినట్టే వింటారు. మరి ఈ ప్రభుత్వంలో మరి నాయకుల పరిస్థితి, నాయకులు చెప్పినట్టు వింటారా? మరి అధికారులు ఇప్పుడు స్వచ్ఛందంగా కలెక్టర్లు అయినా ఎవరైనా కానీ అన్నీ విజిట్ చేసుకుంటా వారే దగ్గరుండి అన్ని పనులు చేపిస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈ పశువులకు సంబంధించి వసతి గృహాలను విజిట్ చేసి దీన్ని మళ్ళీ మెరుగుపరిచేలాగా చేస్తారా చేయరా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ పశువులకు సంబంధించి ఇళ్లల్లో కట్టేయకుండా బర్రెలను బయట కట్టేయాలని చెప్పి ఈ వసతి గృహాలను నిర్మించి ఈ వసతి గృహాలకు దరిదాపు ఎట్లా ఒక షెడ్డుకు ఏం లేదన్నా ఒక 10 నుంచి 15 బర్రెలను ఉంచాలనే ఉద్దేశం కొద్ది నిర్మించి ఇలా ఈ షెడ్లను నిర్మిస్తే మరి ఈ నిర్మించిన షెడ్లను ఇలా ఖాళీగా ఎందుకు వదిలేసింది? ఇది 2022 సంవత్సరంలోనే చేసిన ఈ శంకుస్థాపన చేసి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఇది నడిపించి ఈ పక్కన పెట్టేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ దరిదాపు ₹1 ప్రాజెక్టు మరి ఎందుకోసం నిర్మించిర్రు? రైతుల కోసమే నిర్మించిరా లేకుంటే ఇట్లా కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించిర్రా? సుమారు ప్రజాధనాన్ని దరిదాపు ₹1 ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేయనికైనా ఎందుకోసము? అస్సలు ఈ పట్టించుకోకుండా ఇప్పుడు కనీసం మరి ఈ ప్రభుత్వమైనా మరి వీటిని పట్టించుకొని మరి రీఓపెనింగ్ చేస్తుందా? చేసి ప్రజలకు ఏదైతే ఇండ్ల దగ్గర కట్టేసే బర్రెలను ఈ షెడ్యూళ్ళల్లో వసతి గృహాలు అప్పచెప్పి వీటికి సంబంధించిన మందులకు సంబంధించింది కూడా ఉన్న ఏదైతే షెడ్ ఉందో అవి అన్నీ ఓపెన్ చేసి ఇక్కడనే బర్రెలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ ఇక్కడనే అన్ని వసతి గృహాలలోనే పని చేసే విధంగా దీన్ని రీఓపెనింగ్ చేస్తా మనం చూడాల్సి ఉంది. చూస్తున్నాం కదా, మన స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, మొత్తం గోడలన్నీ పగిలిపోయి మొత్తం కూలిపోతున్నాయి. మొత్తం పైప్ లైన్లు అయినా గోడలైనా మొత్తం షెడ్యూలలో అసలు గింత అది లేకుండా పోయింది. ఎలక్ట్రీషియన్ అయితే మొత్తం పడబడిపోయి లైట్లు ఈయన మొత్తం పగిలిపోయి కనిపిస్తున్నాయి మనకు. మరి ఈ ఏదైతే నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కేవలము వాళ్ళ స్వార్థాల కోసము కమిషన్ల కోసమే నిర్మాణం చేపట్టినట్టు కనిపిస్తున్నది. మరి ఈ ప్రభుత్వమైనా మరి దీనిపైన చర్యలు తీసుకొని దీన్ని రీఓపెనింగ్ చేయదా? ఇది కేవలం పశువులకు సంబంధించింది అయితే ఇది మందు బాబులకు అడ్డాగా మారి మందు తాగడానికి షెడ్యూల్ నిర్మించినట్టు కనిపిస్తున్నది. ఇక్కడ మొత్తం మందు సీసాలు, తాగినటువంటి గిలాసాలు, బాటిల్ తప్ప ఏం లేవు. అసలు పశువులు అనేటివి లేనే లేవు. ఈ ప్రభుత్వమైనా దీని మీద చర్యలు తీసుకొని రైతులకు సంబంధించి పశువులను ఇళ్లలో కట్టేయకుండా ఈ షెడ్యూల్లో కట్టేయడానికి మళ్ళీ తగిన చర్యలు తీసుకొని ఈ వసతి గృహాలను మళ్ళా నిర్మాణం చేపట్టి ఏదైతే సంబంధించిన ఎలక్ట్రీషియన్ ఏది పునరుద్ధరణ చేసి మళ్ళీ కొత్తగా దీనికి ఏదైతే మందులకు సంబంధించింది ఉందో ఇవన్నీ పునరుద్ధరించుకొని దీన్ని రీఓపెనింగ్ చూడాల్సి ఉన్నది. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.